రోగులకు అన్ని చికిత్సలు అందించేందుకు మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన నియోజకవర్గ నాయకులతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. గతంలో ఆయన తన ట్రస్ట్ తరపున ఖరీదైన యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి పనితీరు, వాడుకుంటున్న తీరు పరిశీలించారు. డయాలసిస్ యంత్రాలు 5 నుంచి 10కి పెంచేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తన ట్రస్ట్ ద్వారా మరిన్ని వైద్య పరికరాలు, మౌలిక వస్తువులు కల్పించాలని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రైవేటు హాస్పిటళ్ల కంటే మెరుగైన సదుపాయాలు ఉండేట్టుగా చూడాలనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన. విద్య, ఆరోగ్యం ప్రయారిటీగా చూడాలనేది మా ఆలోచన. అందులో భాగంగా ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయటానికి ఎక్విప్మెంట్ లేకుంటే కూడా మా సంస్థ ద్వారానే డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఇమ్మీడియట్గా మేము మా ట్రస్ట్ ద్వారానే క్రియేట్ చేసి ఇస్తాం. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నిటిని కూడా ఒకటిగా పరిష్కరిస్తాం. ఇది ఒక మంచి హాస్పిటల్గా కన్వర్ట్ అయ్యే వరకు మా ప్రభుత్వం అన్ని విధాల వీళ్ళకు అందుబాటులో ఉంటూ అన్ని శాంక్షన్ చేయడానికి కూడా హెల్త్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు. షార్ట్లీ హెల్త్ మినిస్టర్ గారు ఈ హాస్పిటల్ని కూడా విజిట్ చేయడానికి ఒప్పుకున్నాడు. కనుక అంత లోపలనే ఇవన్నీ వసతులు కల్పించడానికి మేమంతా ప్రభుత్వం ద్వారా, ప్రైవేటు ద్వారా కంప్లీట్ చేయించిస్తాం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వార